గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి అంత పేరు తెచ్చుకున్నాడని ప్రొద్దున 8 గంటలకి 9 గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి అంత అర్జెంటుగా 5 గంటలకి క్రిమినేషన్ చేయవలసిన అవసరం ఏంటో అర్థం కాదు. అంత పేరున్నాడు. కనీసం ఒక్కరోజైనా దూరాన మా వాళ్ళందరూ ఆంధ్రాలో ఉంటారు. దూరాన్ని నుంచి వచ్చేందుకు ఒక్కరోజైనా ఎందుకు టైం ఇవ్వలేదో తెలియలేదు. తర్వాత గోపీనాథ్ గారు డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక అటెండర్ని కూడా పెట్టకుండా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియలేదు. అటెండర్ని అంటే నాకు తెలియకపోయినా వాళ్ళ తల్లే ఒక సోషల్ మీడియాలో చెప్పింది, ఎవరు లేరు ఇంట్లో, మా ఎక్కడికి వెళ్ళింది, ఒక చిన్న పిల్లే ఉంది, మీరు చూసుకోండి ఒకసారి. సోషల్ మీడియాలో సునీత గారి తల్లి చెప్పిందో లేదో మీరు చూసుకోండి. ఇది ఆమె చెప్పిందంటే యథార్థం అవును, అదే టైంలో మీరు చూసుకోండి. ఇదంతా ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. తర్వాత ఏమో పార్టీ అంటారు, టికెట్ అంటారు, దాంతో మనకి సంబంధం లేదు. అదే నా బాధ నేను పడుతుంటే ఈ పార్టీ కోసం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు మీరు అని అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు తీసుకొచ్చిన విషయం కాదు ఇది. ఆస్తుల గురించి గోపీనాథ్ గారి లీగల్ సర్టిఫికేట్ కోసం 25 గోపీనాథ్ చనిపోయింది జూన్లో. చనిపోయిన జూన్ 8వ తారీఖు గోపీనాథ్ చనిపోయాడని అనౌన్స్మెంట్ అయింది. 8వ తారీఖున 8వ తారీఖు నుంచి 25వ తారీఖు అప్లై చేసింది ఆవిడ. 4వ తారీఖు జూలై 4వ తారీఖు తెచ్చుకుంది లీగల్ సర్టిఫికెట్. ఆ లీగల్లో అసలు భార్య, కొడుకు, నేను ఎవరూ లేవు. పెండ్లైన భార్య, ఆయనకు పుట్టిన కొడుకు, నేను ఎవరు లేకుండా తను 3 బిడ్డల్ని పెట్టుకొని మేమే లీగల్ అని తెచ్చుకుంది. తెచ్చుకున్నప్పుడు మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు, నేనేం చేయాలి? నాకు అక్కర్లేదు, నేను రేపో మాపో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. అయితే ఆ చిన్న బిడ్డను ఏం చేయాలి, ఆవిడని ఏం చేయాలి? వాళ్ళకి గోపీనాథ్ భార్య బిడ్డలు కాదా? ఎక్కడైనా నీకు డైవర్స్ అయ్యిందా? అవ్వనప్పుడు ఆవిడ అట్లా కనిపెట్టుకుని ఉంది కదా.